కరమున శ్రీకరముగా వెలసినట్టి శరదాంబావా కనెను బీజాక్షరముగా గౌరీ వ్రత కల్పన గావించ బ్రహ్మలోకమ్మున ఒక్క రసకన్యా ఈ వ్రతము ఆచరించిరి కథాసూతౌ వాచ. మధురాష్టంబున ఎందు అరుణావతి పట్నమున ఆ పట్నం పరిపాలించిన శ్రీమంతుండు గుణమున విష్ణు భక్తుల చిత్తంబున శివ పూజ సుతులు లేరని మదిలో చింత చేయుచునుండి భక్తిని మదిలో వెలసిన భగవంతుడు తానెరిగి పార్వతి పరమేశ్వర్లో చనిరాపురికి జంగం వేషము వేసుకొని ఇందువదన నగరుకు భిక్ష అనుచు వచ్చిరి భిక్షాటకుడు. రెండో దినమున వచ్చి ఇందుముఖితో చింతించి పతికెరింగించిన ఆమె పోయిన భంగి. మూడో దినమున వచ్చి అనుచు చేతుల ముత్యాల మందరము ఉండి నీవు విడిపోవనెను. వందే చేతి భిక్ష వల్లర రెక్కల భక్తులు అనుచు కపట కోటి జంగం బంధు కపటం బంధు. దంపతులిద్దరుగాను పద్మంబుల కొరిగి పుత్రుల్లేరని వేడిరి వారు. దృష్టాంతమున నంది వాహనరుడుండగా ఇందువదనతో పార్వతితో కూడి ప్రత్యక్షమాయ సామాన్య పుత్రులు శాస్త్రాలు కావలన బోపరాకడముండొకడు పుట్టగవనెను. 30 ఏండ్లు సుతులు మూర్ఖులు నెందరు నిత్తు 5 తనము లేని సుతి కావలను అని సర్వజ్ఞండో పలకగ విని దంపతులిట్లనిరి కొద్దిగా ఆయువైన ఒద్దిగా శివపుత్రుండు ఒక్కడే చాలు అని వేడిరి వారు. కాళీ భగవతమెచ్చి సూత ఫలంబులు తెచ్చి ఆ రజకన్యకు పద్మికి ఇమ్మని అష్టాంగడు అడుగగా ఆవనములలో ఫలములు భూపాలుడు కోసుకొని వడి నిండా పండ్లు కోసితే ఒక్కటి ఫలముండే. పరమేశ్వరుడు ఇచ్చిన ఫలము ఒక్కటి అనుచో పట్టిన హస్తం వడియ భిక్షమనెను. ఋతుకాలమ్ముల ఎందు జటకంబెను అమరించి పండారాగించిన అప్పుడే గర్భము నిలిచ హర్షజానికి అయిన అష్టమి నెలలో పురుషంబుగ శ్రీమంతుండు పుణ్యాంగునకు నవమాసంబులు నిండెను నాతి బాలుని కనెను. జాతే ప్రతిమని పోలే చంద్రుని వలెను. పుత్రోత్సాహంబుల పెట్టిరి భూసరులో విప్రులకు బ్రాహ్మణులకు పిలిపించి జతకరణం వ్రాయింతు. దసరాత్రుల్లో వెళ్ళెను జతకరణం నామకరణం శివదర్భుండు అని పేరు విడిరతనికిని. బ్రహ్మఋషులందరూ బ్రాహ్మణులకు కూడి వాసు పైనంబులు చేసి రతనికి అందెల మువ్వలు పెట్టిరి. ఇందువదన బాలునికి అందెందు ముద్దులు ఆడించిరి. రతని నడిచెను 16 నిశ్చవత్సములు గంగా యాత్రలు తలచిరి మెనమామను కూడి. కనకపు గిన్నెలతోనూ సంపంగి తైలము తెచ్చి పుత్రుని శిర సంపంగి దుఃఖించి ఇంతి తల్లి. కన్నులు జలకంబులు తనయుని పాదంబున పడెను. తల్లి నీవు శోకించుట కారణమేమని అడిగిన బాలునికి తెలిపెను ఆ విధమెల్లా. కంటిని నీవళ్ళు కణేను కడుగలేను సుఖములతో వెంటనే 16 వచ్చి నాడించిన పరమేశ్వరుడు నెడులేడా సర్వజ్ఞుండు. ఎందుకు చించెదవమ్మా మాయను మెనమామ సావాసం గంగా యాత్రలు కంపించు ఆయుధువైనా నీ కడుకొచ్చెదనను.
జలకంబులు హమరించి భుజియింపులు చక్కగా చేసి చాలేటంతా రొక్కం సద్ది కటింప కొండరణ్యము లోపల నందిపురి పట్నమున వచ్చి నిలిచిరి తోటలు అనుమావని దేవళాన శ్రావణ మాసమున తొలి మంగళవారమున ఆరజ కన్యా సుమంగళ్య పూలికి జనిరి రంబలు తమలో తాము రెండను ముండని పలక మంగళవారము నోము మాయమ్మ నోమించ మేముండే ఇరువాడల్లో వైదవ్యమురారాదు అనుచు పల్కెను ఆ రజకన్య ఈ రజకన్యకు ఏ రాజు వరుడొచ్చే అయ్యో శుభములు కొన్ని బ్రహ్మము సాముములు కట్టి అవునని పల్కెను బ్రహ్మముడు వేసెను మేళల్లుని కప్పుడు పువ్వుల కోసు కచులలో పొందుగ నగరికి పోయి పూజలు చేయుచునుందురు భక్తితో గౌని కుష్టి వ్యాధివాణ్ణి కొమరుని ఒక్కని తోడ్కొని దాచడిగా వారు సొమ్ములు ఎరువల కలవు చీరలు ఎరువల కలవు వధువరులు ఎరువల కలరా జగతుల ఎందు అతని మాటలను వినెను మెనమామిప్పుడు అయితే మరి ఏమాయను పొమ్మని రమ్మనెను మోసి దేవతలు దండములు కురిపించే పువ్వుల వానలు రంబాదలు నాట్యములాడ తంబురులే పాడ సంతర్పణాలు చేసిరి సతిపతులిద్దరు కూడి భూమారాగించి తాంబూళమనిరి చిత్తరుగు మేడల్లో సప్రకోళ్ళ మంచమున సతిపతులు పవళించి రతికేళిన కూడి పవళించును లేచి పద్మి ముఖము చూచి ఆకలి అనుచు కడిగెను అతివను చూచి పతి భక్తి తెలుసుకున్న భావము తెలుసును ఇంటి లడ్డలు నెయ్యి తెచ్చి గిన్నెలు విడెను భక్షించు తాలేచి చటువున కూర్చున్నప్పుడే అంగుళ్యాభరణంబులు అంతరంగమున దాల్చి 12 శిరసులతో పడిగేంద్రుడు వచ్చి పతిపాదంబు కరువుగా పొంచియుండగాను మంగళ గౌరి వచ్చి మగువాని పతికిప్పుడు సర్పగండం ఇది తట్టి లేపినది జై జయతు కళ్యాణి జై శక్తి శాంభావి జై జై పార్వతీదేవి జై దుర్గవి నీవనచు 5వ తనమూలిచ్చి రక్షింపమనెను కనకపు గిన్నెలతోనూ పాలు నెయ్యి తెచ్చి గిన్నెలవిడను గరుడ మంత్రం పఠించినప్పుడు గ్రక్కున ఆ సర్పంబు పాలు నెయ్యి త్రాగి కలశము లోపల కొరగా కంచున విడిచెను లేచి కలశము వాసన గట్టి మంగళ గౌరి దగ్గర ముందర విడెను అరుణ హృదయంబు కాలమున కావాటమున దమ్మున వాకిలి చప్పుడు చేయగా బాలుడు లేచి సతితో ఇట్లని చెప్పి గంగా యాత్రలో పోయిదనెను పతితో ఇట్లని పల్క సుమంగళ్య నిన్నేను కళ్యాణమందు నేడే గంగా యాత్రలు పోయి అప్పుడే లోకులకు మెచ్చెదరు రామిమ్ము తల్లి తండ్రులు చేసిన తపమని కోడెను నేటికి ఇప్పుడు నీవు నోచిన నోము సకలము భాగముగా సతి చేతికి తమ్ముండు అందుకు కొనిరి గంగా యాత్రలు తలచిరి మెనమామును కూడి ప్రొద్దున లేచి చెలలు ముత్యాల పీటలు పరిచి నలుగుకు రమ్మని పిలుతురు సుమంగళి రాజాపుత్రి లేచినప్పుడు తన తేజోత్రుండు కన్నులతో శశివర్ణము కలుపుని చూచి ఇట్లనెను నిన్నటి దినమున రాత్రి పున్నమి చంద్రుడి తీరు ఉండెనా కృష్ణుండు తానిప్పుడు కాదనెను అమ్మమ్మానే చెల్లి అంతా ఈ పడుచనుచు అందరు బంధువులు తన్ను కూడి చేయుదురు తండ్రి చాటుకపోయి తనయుని గ్రక్కున చేర్చి అమ్మా నీకిది బుద్ధి కాదమ్మా అనెను తండ్రి నీ వినవయ్యా దారా పోయలేదతనికి నీ పతి గంగా యాత్రలు పోయి ఉన్నారనెను
యాడాది అననగా తంబెడుకును నువ్వు పెట్టు యాడాది తాంబూలములు నేనిచ్చెదనెను అని పుత్రిక మాటలు అలాగే సల్పుతు కాశీ సత్రం పెట్టి భూపాలండు ఉదకంబులు తత్కంబులు పణకంబులు భక్ష్యములు పలహారంబులు పెడుదురు వినయముతోనూ పంచభక్షములు ఉదకంబులు పక్షరాజనములు భోజనములు ప్రియులకు వారు భుజించే పెడుదురు. ఈ రీతిని నుండగా వారు కాశీకి పోయి గంగా స్నానం చేసి తీరము దాటి కేణు ఉదయకమ్మున స్నానము చేసిరి. వారు నిత్యమండపానికి వచ్చిరి. విశ్వేశ్వరులు దర్శించి కాశీ ప్రయాగ ఎందు పంచశోహమధ్య సకల తీర్థములతోనూ స్నానము చేసిరి. కావిడి తీసుకుని వారు సావాసములతోడి నందిపురి పట్టణమునకు ప్రవేశించిరి. పువ్వుల తోటల పొందుగా వారున్నారాచార్లు పిలిపించిరి. వారిని తోడి తెమ్మనిరి. రావయ్యా రాజేంద్ర రాజాధిపతి నీవు భుజయింతు రమ్మని పిలుతురు. వినయముతోనూ గంగా స్నానము చేసి పరాన్నములు మేము వల్లయు అనుచు బాలుడు పలికెను. పలహారమ్ములు పెడుతురు. వినయముతోనూ తాంబూలములతో తీసుకుని వేగమే వత్తురు. కానీ మెనమామ చేతికి వీడమ్మిచ్చి అతన్ని అందుకనుచు పతి చేతికి వీడమ్మిచ్చి పట్టిన హస్తం ఇతడే తన ప్రాణేశ్వరుడు అగ్నిసాక్షిగా పెండ్లాడిన హరిహర బ్రహ్మాదులు సాక్షిగా అర్హులు సాక్షి. అయితే మరి ఏమాయను అను కలసము తెచ్చి సభలో నిల్చన్ చూచిన సర్పంబు సువర్ణ కంఠమాలాయ. ఆ పుత్రిక మేడ దిగి వచ్చి మేడలో వేసిన రాజు అల్లుడికి ఇప్పుడు అనువాలేమని అడుగా అంగుళ్యాభరణంబులు అనుచేస్తుందా డిలీట్ చేసి అల్లునికి ఇప్పుడు అనువాలేమని అడుగా అంగుళ్యాభరణంబులు చాలెనను. అంగుళ్యాభరణంబులు అల్లుని వేళ్లకు పెట్టి ఆ పెండ్లి కాదని పునర్వివాహమాడిరి. ఆకాశమంతా పందిరి పెట్టి భూమి అంతా అరుగులు వేసిరి. అప్పుడు కూర్చిన ముత్యాలు తోరణాలు కట్టి మోసిన దేవదండములు కురిపించెను. పువ్వులు వానలు రంబాదులు నాట్యములాడుతుండగా తుమ్మురులే పాడగా సంతర్పణాలు చేసిరి. సతిపతులిద్దరు కూడి భూమారాగించి తాంబూలమనిరి. చిత్తరుగు మేడల్లోపల చకాళ్ళ మంచమున సతిపతులిద్దరు పవళించిరి. రతికేళిన కూడి ప్రొద్దున లేచి బాలుడు ప్రయాణమేరి మ్రోగించి సతి సంపన్నముగా అడిగెను. మెనమామను కూడి అశ్వంబులు గజంబులు అరుణంబులు పళ్ళుకులు భరణంబులు ఇచ్చి అల్లుని సతి నంపించ పంచవాద్యములతోరా అరుణావతి చేరగా శ్రీమంతుని కరిగించి సూతుని రాక మాకు పుత్రులు కలరా పాపాత్మలము మేమనుచు ఎదురేగి చనిరి. కొడుకు కోడండ్లను పోయి మాతాపితృలకప్పుడు పుత్రుడు నమస్కరించి దీర్ఘాయువు కమ్మని దీవించి రాజా కోడలు పోయి అత్తకు నమస్కరించ ఎమినోము నోచితివమ్మ గండాల గౌరీ నీవు నా పుత్రిని బ్రతికించిన లక్షణవతివనెను. మీ పుత్రుని గండం పరిహారమే నేను చేసి తిను దేవి 5 తనములిచ్చి రక్షింపనేనెను. అంతరంగములో అతివను స్తోత్రముగా చేయగా కళ్యాణి దేవికి పిల్లాండ్రు మంగళసూత్రములు వధువరునికిచ్చి వాయనంబులు పాలక నొసగే ప్రతిమలను రూపములుగా అవతారమయ్యున్నట్టి రాజా సుభద్రి నేత్రుండగా రాజయోగుండు బ్రహ్మనిష్టలతోడు తను బ్రహ్మాండమయ్యుండ అష్టమి గౌరీ దేవి
శేనుగా అష్టైశ్వనులు పరమేశును సారథి విక్రమాతడు సుబ్రహ్మణ్యం పండితుడు ఉద్యోగగరుడు అతనికి పద్మి అయిన అంబరపురమున అతివా మంగళ గౌరీ వ్రత కల్పన పాటను చేయగా ఆ పాట పాడున్న అయ్యంతులకెల్లా నేడు ఇష్టార్థ కామ్యార్థ మోక్షార్థములు కలుగును సర్పగండం దంపతులు పరిహారమౌను శ్రీ మంగళ గౌరీ వ్రత కథ సంప్రాప్తము.